పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఆదివారం స్వస్థత ఆదివారముగా అనేక మందిని దేవుడు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి ఈ మధ్యాహ్న టైంలో కరుణా సమయంలో కరుణను కోరుతూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు కల్లేపల్లి భావనికి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సామువెల్ లియన్ గిల్బర్ట్ జన్మదినోత్సవ సందర్భంగా దైవాశీస్సులు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు జోసఫ్ టోనీ, మేరీ టోనీ, సామువెల్ లియోన్ గిల్బర్ట్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మరియ సోఫియా జస్టిన్ సంతానవరం కొరకు మరియు మరియ షారన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సుసాన్ పెట్రీషియా మంచి చదువులు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు శాంతి. అలాగే పోతిరెడ్డి కిరణ్ జన్మదినోత్సవ సందర్భంగా ఇంతవరకు దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యం, దేవుని కాపుదలలో ఉండాలని దైవాశీర్వాదం కొరకు మాధురి ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నది. పోతిరెడ్డి కిరణ్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే సందీప్తికి డెలివరీ మంచిగా అవ్వాలని, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మరియు ఆరన్ మంచి ఆరోగ్యం కొరకు, రాజ్ కుమార్కి జాబ్ త్వరగా రావాలని, సంధ్యకి గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుతూ రాజ్ కుమార్ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎం నాగరాజు, కవిత, గౌతమ్, విష్ణుప్రియ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లలు, బంగారు భవిష్యత్తు కొరకు ప్రత్యేకతమైనట్టుగా కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కోటికాంటి హరీష్ కుమార్ సాగర్ జన్మదిన దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు రాజశ్రీ కుటుంబ సభ్యులు. కోటికాంటి హరీష్ కుమార్ సాగర్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ ఫ్యామిలీ, మీ కుటుంబం మొత్తం దేవుని సేవలో ఉండగా ప్రత్యేక దీవెనలు మీ మీద రావాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. బోయపాటి రాయపరెడ్డి లత దేవునికి కృతజ్ఞతగా లత ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, పిల్లల చదువులు ప్రత్యేకత నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పి పుష్ప, ప్రకాష్, జాస్మిన్, ప్రశాంతి దేవుని కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేకతలు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మంజు, మణికంఠ, సంగమేశ్వరరావు, నాగమణి మరియు చిన్నారి బిడ్డ మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. భవానీ, జరూషా కుటుంబ శాంతి, సమాధానము, పిల్లల మంచి ఉద్యోగాల కొరకు, కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సంపూర్ణ, పరిపూర్ణ, శేఖర్ కుటుంబం కృతజ్ఞతగా ఉద్యోగాలు, పిల్లలకు మంచి వివాహ సంబంధాల కొరకు, మరియ కృప మంచి జీవిత చదువుల కొరకు, కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు ఈరోజు స్వస్థత కుటుంబానికి వచ్చిన వారందరినీ, ప్రార్థన అడుగుతున్న అందరినీ ప్రభువును కర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోక మందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుల, 2 రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. 2 Chronicle chapter 20 verse 15 it is said, ప్రభు చెప్తున్నాడు, ఈ పెద్ద మూకను చూచి మీరు భయపడవలదు, నిరుత్సాహం చెందవలదు, ఈ యుద్ధము మీది కాదు ప్రభువుది అని ప్రభు చెప్తున్నాడు. యెహోషాపాత్ అందుకే ప్రజలతో చెప్పాడు, మీరు ప్రభుని స్తుతింపుడు, అతని ప్రేమ శాశ్వతమైనదని స్తుతింపుడు. అప్పుడు ఏం జరిగింది? శత్రువుల మధ్యలో దేవుడు కలవరము పుట్టించి వాళ్ళే ఒక్కొక్కరిని చంపుకున్నట్టు చేశాడు. వీళ్ళు ఒక్క ఆయుధం కూడా పంపలేదు. యుద్ధము యెహోవాదే. 2 Chronicle chapter 20 verse 15, when the great armies against one small army came, and God said, do not be afraid, the battle belongs to me, not yours. They went on praising God, and out of that the enemy's camp was confused and they destroyed each other. ఈరోజు మనం కూడా పాడబోతున్నాం ఏమని? మాకు ముందుగా గలిలయకు వెళ్ళిన దేవుడు, జయమిచ్చిన దేవుడు, మా జీవితంలో ఎక్కడ ఓడిపోయామో అక్కడ నుంచి బయలుదేరండి, ఇప్పుడు మీరు ముందుకు సాగండి అని పిలుస్తున్నటువంటి పాట ఇది. ఎస్, Matthew 28:7 says, ఇదిగో మీ కంటే ముందుగా యేసు గలిలయకు వెళ్ళుచున్నాడు. God is going before us always. Matthew 28:7. He has won the victory. He is going before us. ముందు వెళ్ళి జయమిచ్చే దేవునికి చప్పట్లు కొడుతూ పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. యేసుతోటివిగాను పోదమా, అడ్డు కావచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అట్టుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను వెడలను. యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను,
యుద్ధనాదంబుతో పోదము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సరస్వతి, రుక్మిణి, రేఖ మీలో ఒకరికి సైతానుడు పీడించి బాధ పెడుతున్నాడు. ఈరోజు మీకు విడుదల. ఆమేన్. కుడి చెయ్యి అస్సలు ఎత్తలేకపోతున్న ఒక వ్యక్తిని, 30 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రాయం ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఎఫెసీ 6వ అధ్యాయం 16వ వచనం, అన్ని సమయములందు విశ్వాసమును డాలుగా చేసుకొనుడు, దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటిని దానితో ఆర్పివేయగలరు. Ephesians 6:17, in every situation hold faith as the sword, with that every enemy that sends the weapon you will fight against it and you will become conqueror. Ephesians 6:16. అవును, విశ్వాసముతో పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా. విశ్వాసమునకు కారకుడు, జయశీలుడు, పునరుత్థానుడు యేసు ప్రభువే. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అట్టుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు ఆజ్ఞ మదిని నిలుపుచు, విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు ఆజ్ఞను నిలుపుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవిగాను పొడలను, యేసుతోటివిగాను విడలను, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదము. ఏది జరిగినా విశ్వాసముతో పోరాడే వరం కోసం ప్రభుని ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎఫెసీ 6:13 ఇప్పుడు దేవుని కవచమును ధరింపుడు. ఆ దుష్ట దినము వచ్చిన నాడు మీరు శత్రు బలమును ఎదుర్కొని కలిగి తుది వరకు పోరాడే నిలదొక్కుదుకొందురు. ఎస్ నో సో యు వేర్ ద వెపన్, యు వేర్ ద వెపన్, అండ్ వెన్ the days of evil come, you will be able to fight against every power of darkness. Ephesians 6:13. You have to put on the armor, it is called. A military man atla armor కవచములు పెట్టుకుంటారో అలాగే మనం కూడా కవచం ధరించి మన శత్రువు సైతానుతో పోరాడాలని, నా పోరాటంలో దేవుడు మన పక్షమున ఉన్నాడని, మన పక్షమున ఉండగా విరోధి ఎవడని రోమీయులకు రాసిన 8:31 ప్రకారం పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. గాడ్ ఈస్ విత్ us, who can be against us, including the devil. Let him be passed out. Deliverance, విడుదల కలుగునుగాక. ఆమేన్. యేసుతోటి గాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల చుట్టూ వచ్చినా, సాతాను అంబులెన్నో తగిలినా, శోధనలు మనల చుట్టూ వచ్చినా, సాతాని అంబులన్నీ తగిలినా, భయము లేదు మనకింకా ప్రభువు చెందనుందుము, భయము లేదు మనకిగా ప్రభువు చెందనుండును. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను వెదలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదము. హాస్టల్ పిల్లలతో పాటు మేము కొన్ని రోజులు ఆలు తెలుగు నేర్చుకోవటానికి ఉన్నప్పుడు ఈ పాట రోజు పూజ అయిన తర్వాత పిల్లలు పాడేవాళ్ళు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, పూజ అయిన వెంటనే టీవీ చూడడానికి వెళ్తున్నారని అనుకునేది నేను, తెలుగు రాక.
ఇప్పుడు నాకు అర్థమైంది, టీవీ గాను పోదామా. తమిళంలో టీవీ కాన పోవమా అంటే టీవీ చూడటానికి పోదామా పూజ అయిన తర్వాత అని అనుకున్నాను నేను. అంటే ఎంత గొప్ప మీనింగ్ఫుల్ సాంగ్. తెలుగు రానటువంటి టైంలో ఆ పాట ఈరోజు పాడే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ముందు సాగుదాం, గెలుపు పొందుదాం, ఈ ప్రార్థన చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జయం, సంరక్షణ దేవుడు మన పక్షమున ఉన్నాడు. అందుకే దివ్య కారుణ్యం మనకు సమర్పణ చేసుకుంటూ భద్రంగా ఉందాం. We have victory, we have even protection. That's why confidently we can pray this prayer of protection. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదివారం కదా, ఇంతసేపు పూజ చూసాం, వాక్యం విన్నామని అందరు అలా ఉండకుండా ఈ పాటను లింక్ను అందరికి పంపండి. అందరూ జయం పొందే రోజుల కోసం ప్రార్థన చేసే రోజు పునరుత్థానం గురించి అనేక పాటలు పాడుతున్నాం. ఈరోజు కూడా పంపండి. సెండ్ దిస్ లింక్ టు యాజ్ మెనీ పీపుల్ పాసిబుల్ సో దట్ దే మే ఆల్సో ఫైండ్ ద విక్టరీ అండ్ గో ఫార్వర్డ్. ముందుకు సాగుదురుగాక.
ఆమేన్. యెషయా 52:7 శుభవార్తతో పర్వతములు మీదగా నడుచువచ్చు వార్తవాహుని పాదములు ఎంత మనోహరంగా ఉన్నవి. అతడు చల్లని కబురును, శాంతిని, విజయమును తెలియచేయుచున్నాడు. హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ ద వన్ హూ బ్రింగ్స్ ద గుడ్ న్యూస్. హీ బ్రింగ్స్ పీస్, హీ బ్రింగ్స్ విక్టరీ. ఈరోజు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దేవుడు సువార్తలో విజయములో నడుపునుగాక. ఆమేన్. పాడుదమ ప్రేమణ సహోదరి సహోదరులారా, శాంతి జయం కలిగించే శుభవార్త మీకు వినబడునుగాక. ఆమేన్. ఆ శుభవార్త మీ ద్వారా ఇతరులకు వినబడునుగాక. ఆమేన్. పాడుదాం. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనారంభుతో పోదము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. దేవుని బిడ్డలు మీరు చేరుడి, శ్రీ యేసురాజు వార్తవు చాటుడి. దేవుని బిడ్డలు మీరు చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంతా ఏకమై యేసునాదు గెల్వను, లోకమంత ఏకమై యేసునాదు గెల్వను. సాధనం బెవరు నీవు నీవేగా, సాధనం బెవరు నీవు నేనేగా. యేసుతోటి విగాన పోదమా, సడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదము. సువార్త లభించాలని, సువార్త ఇతరులకు చెప్పాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సువార్త కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు స్వస్థత కోసం వచ్చిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఎల్లుండి ఇక్కడ జరగబోతున్న గురువుల సదస్సు మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బుధవారం బేస్తవారం తిమ్మరావుపేటలో జరుగుతున్న స్వస్థత కూట మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బ్రాహ్మణపల్లిలో జరుగుతున్న శుక్రవార ప్రార్థన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే ప్రత్యేక స్వస్థత మహాసభ పెందెకోస్తు పండుగ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొని వెళ్ళిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల 22 నుంచి 26 వరకు ఉత్తాన వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో 28, 29, 30 విశాఖపట్నం మల్కాపూర్లో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, 22 ఆల్రెడీ ప్రేయర్లో చెప్పాను. 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుండి మిమ్మల్ని దేవుడు ఉత్థానం చేయుటకు ప్రత్యేక వాక్య పరిచర్యతో కూడినటువంటి స్వస్థత కూటం
4 రోజులు ఈ నెలలో 22 నుంచి 26 వరకు జరుగుతుంది. వచ్చే వాళ్ళు ముందుగానే బుక్ చేసుకోండి. తర్వాత వచ్చే వాళ్ళందరికీ గమనిక, మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒరిజినల్ తీసుకొస్తేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటారు. అది ఖచ్చితంగా మీరు తీసుకురావాలి. 22nd evening to 26th evening is the special retreat on power of resurrection. To resurrect you, you have to come with Aadhaar card and Xerox of Aadhaar. Only then you will be admitted. దయచేసి ఇక్కడ పెద్ద హాల్లో జరుగుతున్న రెనోవేషన్ అన్నీ కూడా చక్కగా జరిగి భద్రంగా ప్రతి ఒక్క పని జరగాలని, దానికి కావలసిన ఆర్థిక సహాయమును దేవుడు అందించి కొన్ని లక్షలతో కూడిన పనిని పూర్తి చేయుటకు, మీకు మంచిగా కూర్చొని వినటానికి ఫ్యాన్స్, పైన ఉన్నటువంటి అంతస్తులో ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్క అవసరముల కోసం ప్రభుని ప్రార్థిస్తూ ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరి గుర్తు 1 కొరింథీ 15:55. ఓ మృత్యువా నీ విజయము ఎక్కడ? ఓ మృత్యువా నీ బాధ కలిగింపగల నీ శక్తి ఎక్కడ? మామూలుగా మరణం అంటే అది ఒక భయం కలిగించే విషయం. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎక్కడ నీ బలం? దేవుడు నిన్ను ఓడించాడు, మరణాన్ని గెలిచాడు అంటున్నాడు. అందువలన మనకు కూడా మరణ భయం అప్పుడప్పుడు వస్తుంది. కానీ సిద్ధపడాలి, ఆల్రెడీ ధైర్యముతో ఎదుర్కోవాలి. నీవు నా కోసం ప్రార్థించండి, మీకోసం నేను ప్రార్థిస్తాను. దర్శన గ్రంథం 1:18 సజీవుడను నేనే, నేను మరణించి తిని కాని చూడుడు, నేను సదా జీవించి ఉందును, మృత్యువునకును మృత్యులోకమునకును నేనే అధికారిని. ఐ యామ్ హ్యావింగ్ అథారిటీ ఓవర్ డెత్ అండ్ టు Sheol. And so I died and I am alive forever. I will be with you. Revelation 1:18. పాడి ముగించే లోపల జయము కలుగునుగాక. ఆమేన్. ఆగిపోయిన కుటుంబాలు సాగిపోవుదురుగాక. ఆమేన్. నీ కుటుంబంలో దేవుడు విజయం ఇచ్చి, శాంతినిచ్చి, సమాధానం ఇచ్చి, స్వస్థతనిచ్చి, అద్భుతాలు చేసి ఈ పునరుత్థాన మహిమలో వడకానికి వచ్చిన వాళ్ళందరినీ దీవించునుగా. ఆమేన్. పాడుదాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. ఆమేన్. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదమా. మరణాన్ని గెలిచిన దేవుడు, సైతాను ఓడించిన దేవుడు. మరణాన్ని గెలిచిన దేవుడు, సైతాను ఓడించిన దేవుడు. యేసురాజు ముందుగా జయముతో నడువగా, యేసురాజు ముందుగా జయముతో నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను వెడలను. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదమా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. సుభాషిని నిన్ను దేవుడు నీ కుటుంబానికే దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఒక పై అంతస్తులో అడ్డంలాగా చేయకుండా అలాగే వదిలిపెట్టారు. అది త్వరగా మీరు ముగించాలి, అది మీకు సేఫ్టీ అని ప్రభు ఆ ఇంటిలో ఉన్న వాళ్ళకు మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. అంటే బిల్డ్ ద డ్యామ్ బిఫోర్ ఫ్లడ్ కమ్స్, వరదలు రావటానికి ముందు ఆనకట్టాలి అని ప్రభు మీకు కొద్దిగా మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నారు. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ప్రభుని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, మరణాన్ని, సాతాన్ని, శాపాన్ని, పాపాన్ని గెలిచిన దేవుడు, పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఈ పునరుత్థాన కాలములో మీరు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థాయిలో లేపి మిమ్మల్ని అభిషిక్తులుగా, సాక్షులుగా మార్చి దీవించునుగాక. May the resurrected Lord, through the resurrected power, in the name of the Father, and of the Son, and of the Holy Spirit, come down upon you, resurrect you, make you a miracle testimony, now and forever. Amen. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలువను, యుద్ధనాదంబుతో పోదమా,